శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కిరాయి ఇవ్వకుండా అరాచకం సృష్టిస్తున్న వీర హనుమాన్ రెడ్డి శివపార్వతి. సో రీసెంట్గా 3 రోజుల కిందట అమ్మాయిల హాస్టల్లో అబ్బాయిలను పంపించి వాళ్ళ అబ్బాయిని పంపించి అరాచకం సృష్టిస్తూ మళ్ళీ తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సో అమ్మాయిల హాస్టల్లో అబ్బాయిలు రావడం ఎంత నేరమో మీ అందరికీ కూడా తెలుసు. అమ్మాయిలందరూ కలిసి స్థానిక కార్పొరేటర్ సంగీత యాదవ్ అండ్ ఆల్సో నా దగ్గరకు వచ్చి అప్రోచ్ చేయడం వలన అఖిల భారత యాదవ్ సంఘం మహిళా అధ్యక్షురాలుగా, అదేవిధంగా స్థానిక నా సొంతిల్లు కాబట్టి ఖచ్చితంగా రంగంలోకి దిగిన. సో 2 కోట్లు ఇచ్చినప్పుడు ఒక చెక్ ఉంటుంది, లేకపోతే ఒక ప్రామిసరీ నోట్ ఉంటుంది, ఒక సంతకాలు ఉంటాయి పెద్ద మనుషులు. సో 2 కోట్లు ఇచ్చినట్టు ప్రూఫ్ చూపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో అదేవిధంగా వాళ్ళ అరాచకాలు అంత ఇంత కాదు. నిన్న సోషల్ మీడియాలో మీరు అందరు చూసిండ్రు, మా నెత్తి గుంజుకొని కొడతా ఉన్నారు అనేది. సో ఆమె చేసి ఒక కండ ఊడొచ్చేటట్టు మా మరదల్ని కొరుకుతూ ఉంటే అత్తగా చూస్తూ ఉండలేక మరి ఖచ్చితంగా జుట్టు పట్టి గుంజింది. అదేవిధంగా వాళ్ళ యొక్క మనవన్ని చేతి అద్దంలో పెట్టి ఎట్లా పడితే అట్లా క్రష్ చేస్తూ ఉంటే రక్తం కారుతూ ఉంటే మరి మా ప్రాణాలకు హాని ఉంది కాబట్టి ఖచ్చితంగా దాడి అనేది జరుగుతుంది. సో ముందర వీడియో కూడా మీకు ఇస్తాను, మొత్తం మీడియా ముఖంగా ముందర ఏం జరిగింది, ఎన్ని వీడియోలు ఉన్నాయో తమ్ముడు ఇస్తాడు, మీరు తీసుకొని అది కూడా స్క్రోల్ చేయండి. సో దీన్ని రాజకీయ కోణంగా తీయొద్దు, తమ్ముళ్ళందరికీ న్యాయం జరగాలి, మహిళల భద్రత కావాలని మేము పోరాటం చేస్తున్నాం. సో స్థానిక కార్పొరేటర్ వాయిస్ కూడా మీరు తీసుకోండి. సో ఈ హాస్టల్లో 9 నెలల నుంచి ప్రాస్టిట్యూషన్కి ప్రోత్సహిస్తూ ఉన్నారు. 6 అమ్మాయిలు మరి ఈరోజు సాక్ష్యం చెప్పడానికి కూడా ముందరికి వస్తూ ఉన్నారు. మరి ఆ సాక్ష్యాన్ని మరి డీసీపీ మేడం గారికి కూడా చెప్పిండ్రు, సిఐ గారికి చెప్పిండ్రు, మహిళా కమిషన్కి కూడా చెప్పిండ్రు. ఎందుకంటే అమ్మాయిలు ఫ్యూచర్ ఉంది కాబట్టి అమ్మాయిల ఫేస్ బయటకు రివీల్ చేయకుండా వాళ్ళు వచ్చి రికార్డు కూడా తీసుకొని పోయారు. చట్టం ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తుంది. అప్పటి వరకు పనిచేస్తున్న సీసీ కెమెరాలు మరి ఆ రోజు నుంచే పనిచేయకపోవడం విడ్డూరంగా ఉంది కాబట్టి సీసీ ఫుటేజీలు కావాలి. మేము సీసీ ఫుటేజ్లు జరగాలి, సీసీ ఫుటేజీలు కావాలి విత్ ప్రూఫ్స్. అమ్మాయిలే ఉన్నారు కదా ఆధారాలు, అమ్మాయిలను పటాయిస్తున్నారు, అమ్మాయిలని పడాలని చూస్తున్నారు. ఎదురు తిరిగిన అమ్మాయిలకు వీర హనుమాన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే కామన్ ఇది మేము అబ్బాయిలం కాబట్టి మీరు కంపల్సరీ కమిట్ కండి, నాతోటి కాకపోతే మా కొడుకుతోటి కాకపోతే నాతోటి అని చెప్తా ఉంటున్నారు. ఎస్ ఇప్పుడు నైట్ పూట అబ్బాయిలు వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే కరెంటు పోతుంది. మరి అబ్బాయిలు బయటకు పోయినాక మళ్ళీ కరెంట్ వేస్తారు. సో లిఫ్ట్ సౌండ్. సో ప్రతి ఒక్క అమ్మాయి నిన్నటిదాకా భయపడుతుండే. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నారంటే నిజాలే చెప్పండి అని చెప్పారు. సో మాకు ఇవాళ 6-7 మంది ఇవాళ చెప్పుకుంటూ భయంతో కూడా చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఇంకొక వర్షన్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము జస్ట్ ఇందాక కూడా ఫోన్ చేస్తే వాళ్ళ వర్షన్ ఏమంటున్నారంటే మమ్మల్ని లోనికి రానివ్వట్లేదు, గుండాలు పెట్టి భయపెట్టిస్తున్నారనే. చూడు తమ్ముడు, పోలీస్ వాళ్ళు మాతోటే ఉంటున్నారు 4 రోజుల నుంచి. మరి మహిళల భద్రత కాబట్టి ఉన్నారు. సో వాళ్ళు భయపెట్టిస్తున్నారా లేదా మరి పోలీస్ మిత్రులు అయితే మేమైతే అబద్ధం చెప్తాము, వాళ్ళైతే అబద్ధం చెప్పరు కదా. సో చట్టం తన పని తాను చేస్తుంది, చట్టాన్ని గౌరవిస్తాము. సో వీళ్ళిద్దరూ ఇవాళ ఓన్లీ అమీర్పేట్ ఏషియన్ హాస్టల్ ఒకటే కాదు వాళ్ళు చేస్తున్న అరాచకము. వాళ్ళు 7 హాస్టళ్లను ఇదే విధంగా సతాయిస్తున్నారు, ఇదే విధంగా కేసులు పెడుతున్నారు, ఇదే విధంగా కొడుతున్నారు, ఇదే విధంగా దాడులు చేస్తున్నారు శివపార్వతి అండ్ హనుమాన్ రెడ్డి గారు. మీరు పంజగుట్ట పిఎస్ తీసుకోండి, మధురానగర్ పిఎస్ తీసుకోండి, మాదాపూర్ పిఎస్ తీసుకోండి, ఎల్లారెడ్డిగూడ పిఎస్ తీసుకోండి, ఎస్ఆర్ నగర్ పిఎస్ తీసుకోండి. ఈవెన్ దో అధికారులు పోలీసు వాళ్ళ మీద కూడా మాట వినట్లేదని పోలీసు వాళ్ళకు కూడా షోకాజ్ మెమోలు ఇప్పించిన ఘనత శివపార్వతి మేడంది. సో మహిళగా మీరు ఇలాంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ప్రాసిక్యూషన్ జరుగుతుంది, ఈ అంశాలలో వీటి మీద మీ చర్యలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఎలా దీని మీద రియాక్ట్ అవ్వదు? మేము ఖచ్చితంగా, ఎందుకు అంటే మాకు రెంట్ రాకున్నా కూడా నేను ఇప్పటి వరకు మా అమ్మ వాళ్ళ విషయంలో మేము ఎప్పుడు కూడా వచ్చి ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకనంటే ఫోర్జరీ ప్రూవ్ అయింది. సో సాక్ష్యం అనేది దొరికింది, వాళ్ళు జైలు పాలైనరు, న్యాయం జరుగుతుందంటే వెంటనే జడ్జి గారు ఎవిక్షన్ వేసుకోండి 6 నెలల్లో ఖాళీ అయిపోతుంది అన్నారు. సో మేము దానికి సరే మాకు ఎట్లనైనా కోర్టు త్రూగా వస్తాయి కాబట్టి రెంట్ కూడా వస్తుందని మాకు తెలుసు కాబట్టి మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ విషయంలో హాస్టల్ వస్తలేవు, పైసలు వస్తలేవు, అమ్మకి ధైర్యం చెప్పినాం. అమ్మ ఏం కాదు, 6 నెలలు అయితే రూపాయితో సహా కోర్టు మనకు కట్టిస్తుందని అమ్మకు కూడా చెప్పినాము. సో అమ్మ కూడా కూల్గానే ఉంది. మరి ఇవాళ మహిళల భద్రత విషయంలో మరి ఇవాళ అమీర్పేట్ సెంటర్లో నా ఇల్లు, నా పరువు పోతే, నా నాన్న పరువు పోతే నేను ఊరుకోను. మహిళా అధ్యక్షురాలుగా మరి అన్ని డిస్ట్రిక్ట్లు తిరుగుకుంటూ ఈరోజు ఒక మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకున్నారు.
కాబట్టి నా ఇంట్లోనే నా పిల్లలకి భద్రత లేకపోతే నేను సమాజానికి ఏం చెప్తా కాబట్టి మేము రంగంలోకి దిగినాము. నేను సహచర కార్పొరేటర్ ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం. అమ్మాయిల భద్రత కోసం మేము అందరం కూడా కూర్చొని, అమ్మాయిలు ఏడుస్తూ ఉన్నారు లిటరల్గా, వాళ్ళు తీసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాల్లో వాళ్ళతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేసి ఏదైతే వీడియో పెట్టిన తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చూసినా మేము మంచితనంతో సంవత్సరం వరకు చర్చలు జరుపుదామని చూసినాము. వాళ్ళు సంవత్సరం దాటినాక మా మీద అన్ని కేసులు వేసిన తర్వాత మేము చర్చలు ఎట్లా జరుపుతాం. కాబట్టి చట్టపరంగా న్యాయపరంగానే పోతాం, ఏం భయం లేదు, న్యాయం వైపు మేము ఉన్నాము. కాబట్టి మాకు ఈ హాస్టళ్ళకి ఎవరు వచ్చిండ్రు సీసీ ఫుటేజ్లు అనేటివి కావాలి. కాబట్టి ఈరోజు మీకు తెలియజేస్తాం. రైట్, ఓకే, రైట్.